నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే గురువు గారు ఎప్పటికప్పుడు చక్కటి పరిహార మార్గాలు ఇవ్వడమే కాకుండా సొసైటీలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి సైకలాజికల్గా ప్రతి ఒక్క మనిషి అసలు ఎలా ఉన్నాం, ఎలా వెళ్ళాలి, సరైన దారిలో పెట్టే ప్రయత్నాలు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ మనందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు కదా. అలాంటి ఒక చక్కటి టాపిక్నే ఈరోజు గురువుగారి మాటల్లో డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, ప్రస్తుతం మనం సొసైటీలో చూస్తున్నట్లయితే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అసలు 8వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి 3వ తరగతి చదువుతున్న చిన్న పాప మీద రేప్ అటెంప్ట్ చేస్తున్నాడంటే ఏం మాట్లాడాలి అర్థం కావట్లా. అది అలాగుంటే సొంత ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అని నమ్మి హోటల్ రూమ్కి వెళ్ళడం తప్పే. ఓకే, వెళ్ళడాన్ని ఎవరు సమర్థించట్లా. కానీ నమ్మి వెళ్ళినందుకు ఒక అమ్మాయి మీద సామూహికంగా అత్యాచారమే చేశారంటే బస్సులో కూడా ఏదో జరిగింది. బస్సులో వెళ్తే సేఫ్టీ లేదు. హస్బెండ్తో అర్ధరాత్రి 11-12 కూడా బయటికి వెళ్ళినా సేఫ్టీ లేని రోజుల్లో ప్రస్తుతం మొన్న ఎవరో బెంగళూరులో ఇద్దరు లా చేస్తున్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్త కలిసి ఒక అమ్మాయి మీద ఇది చేశారు. అది అసలు ఎటు పోతున్నాం, ఏమవుతుంది సొసైటీ, ఏమవుతుంది సమాజం, మన చుట్టుపక్కల ఎవరిని నమ్మలేని స్థితిలో మనం ఉన్నాం. ఇలానే అసలు ఏం జరుగుతుంది? క్రోధినామ సంవత్సరం వచ్చాక నిజంగానే ఎక్కువ అయిపోయినాయి గొడవలు, ఇవన్నీ ఎక్కువయ్యాయి. దీనికి కారణాలు 3 రకాలుగా ఉన్నాయమ్మా. ఒకటి, మనం చూపించేటువంటి అంటే వీడియోస్లో కానీ, యాడ్స్లో కానీ, సినిమాల్లో కానీ ఎక్కడ చూసినా సరే ఒక మనిషిని ప్రేరేపితం చేసేలాగే ఉంటుంది. ఏ సీన్ అయినా కానీ ఒక యాడ్ ఉంటే ఆ యాడ్లో కూడా ఒక రకమైనటువంటి విచ్చలవిడితనాన్ని, ఒక సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన దాన్ని చూపించాల్సిన స్థితి అంటే అలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీకు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అవే చూస్తూ ఉంటే మీ మైండ్లో ఏం తిరుగుతుంటుంది? అవే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మనం అదొక కారణం. రెండవది ఏంటంటే, ఇక్కడ కొన్ని ప్లాంటరీ పొజిషన్స్ ఉంటాయి కొంతమందికి, అది కూడా ఒక కారణం. మూడవది పెంపకం కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఎట్లాగా, మనము అంటే కామన్గా స్త్రీని జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి అది ఇది అని. అయితే ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలని ఎంత పెంచుతామో అటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఈ సెక్సువల్ హెరాస్మెంట్ ఇదనే కాకుండా నువ్వు బయటపడాలి దాని నుంచి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారో, లేకపోతే వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకున్నారో, ఏదో సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్. ఇష్టపడి చేసుకోవడం ఈజ్ డిఫరెంట్. కానీ బలవంతంగా ఒక మనిషి మీద రేప్ చేసేసేయడము, అఘాయిత్యం చేయడం అది చాలా ఇదైనటువంటి విషయం. అయితే ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే, అంటే కామన్గా సొసైటీలో ఒక స్త్రీ వేసుకున్నటువంటి డ్రెస్ వల్ల కూడా అయింది అంటారు. కానీ నేనేమంటానంటే అమ్మ, సరే అది కూడా కొంతవరకు పాయింటే. అంటే ఇది ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్సింగ్ సరిగా లేకపోవడం వల్ల, డ్రెస్సింగ్ ఎక్స్పోజ్ చేసేలాగా ఉండడం వల్ల కూడా కొంతమంది అలా చేస్తుంటారు అనేటువంటి ఒక వాదన తీసుకొస్తారు. కానీ ఇది మనిషికి చూపిస్తూ మనం ఇట్లా అంటున్నాం. అంటే అమ్మాయి యొక్క రకరకాల భంగిమలు చూపిస్తూ ఇట్లా చేసింది అనడానికి. మరి జంతువులు ఉంటాయి, ఒక చీమ ఇంకో చీమతో చేస్తుంది. మరి చీమకి ఏముంటుంది సెక్సువల్గా కనబడడానికి? ఒక పక్షికి ఏముంటుంది? ఒక కుక్కకి ఏముంటుంది? ఒక పందికి ఏముంటుంది చెప్పండి? ఎందుకు చేస్తుంది ఒక జీవి ఇంకో జీవితో? అంటే అది పర్సనల్గా లోపల నుంచి ఉండేటువంటి ఒక థాట్. మరి అవేమైనా మరి ఇట్లాంటివి చూస్తున్నాయా అంటే, ఒకటి జంతువుల నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. ఏ జంతువు ఇంకో జంతువుని బలవంతంగా ఇబ్బంది పెట్టదు, తెలుసా అమ్మా? దాన్ని ఫస్ట్ మజ్జిగ చేసుకొని దానికి ఇది ప్రేమించుకుంటే, అంటే ఇష్టపడితే అప్పుడు కానీ చేయదు. అది కానీ కొంతమంది జంతువులతో పోలుస్తారు. జంతువులు కూడా సిగ్గుపడతాయేమో ఇలాంటి. చాలా మంది జంతువులా ప్రవర్తిస్తున్నా అంటారు, నువ్వు జంతువులా చేస్తావా అంటారు. కానీ జంతువులు కూడా సిగ్గుపడతాయి. ఇలాంటి క్రూర మృగాలు ఉంటాయి చూసారు, పులులు, సింహాలు ఉంటాయి చూసారు, అవి కూడా వాడి దగ్గరికి వచ్చేది మజ్జిగ చేసుకుంటే కానీ చేయదు. అది అంటే అది యాక్సెప్ట్ చేస్తే కానీ, అంటే ఫీమేల్ జంతువు యాక్సెప్ట్ చేస్తే కానీ అది చేయదు. ఇక్కడ ఏంటంటే ఈ సెక్సువల్ రిలేటెడ్ సంబంధించింది ప్రకృతి ఎక్స్టెన్షన్ అవ్వడానికి భగవంతుడు పెట్టినటువంటి ఒక ప్రక్రియ ఇది. మరి ఈ మనుషుల్లో ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, ఒకటి కలికాలం ఇది, రెండవది ఏంటంటే వాళ్ళ ప్లాంటరీ కాంబినేషన్స్ కూడా ఉంటాయి కొంతమందికి. అంటే ఒక రకమైనటువంటి ఓవర్గా సెక్సువల్ దీంట్లోకి వెళ్ళిపోయేటువంటి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. 12వ స్థానం పాడవుతుంది వాళ్ళకి. అలా 12వ స్థానం పాడైన వాళ్ళు ఏంటంటే ఇటువంటి వాటికి గురవుతూ ఉంటారు.
అబ్బో. అంటే ఇట్లా అంటే వాళ్ళకి థాట్స్ అలా ఉంటూ ఉంటాయి. థాట్స్ అలా ఉంటాయి, అంటే ఒక రకమైనటువంటి థాట్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఓకే ఓకే అంటే బలవంతంగా ఎవరినైనా ఏదైనా చేసేద్దామని. అలాంటప్పుడు చిన్నప్పుడే ఆ పిల్లల జాతకాలు ఎవరైనా మనం చూసుకున్నప్పుడు హనుమత్ ఉపాసన కనుక చేయించగలిగితే వాళ్ళకి బుద్ధి ఏంటంటే ఒక ధర్మం వైపు వెళ్తుంది. అయ్యో నేను ఎందుకు ఇప్పుడు ఇట్లా చేయాలంటే ఎంత ఇది ఆలోచిస్తారంటే నేనేదో ఈ క్షణికావేశంలో నేను ఏదో పని చేస్తున్నాను, దీనివల్ల వాళ్ళ జీవితం పాడవుతుంది, చేసిన వాళ్ళ జీవితం పాడవుతుంది, ఎవరైతే చేసారో వాళ్ళ జీవితం పాడవుతుంది. వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళిద్దరి తల్లిదండ్రులు కూడా ఎఫెక్ట్ అవుతారు. మీ అబ్బాయి ఇలా చేశాడంటే అది సొసైటీలో తెలిస్తే అది సొసైటీ ద్వారా ప్రాబ్లం మన వల్ల సొసైటీకి ప్రాబ్లమే, సొసైటీ వల్ల ఫ్యామిలీకి, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లమే, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లమే. ఈ హనుమత్ ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంత ఆలోచిస్తాడు మనిషి, అరే నేను ఇది చేయకూడదు. ఇక్కడ ఏంటంటే అమ్మ నేను ఒకటే చెప్తాను, స్త్రీకి ఎలా అయితే చెప్తామో మనం నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా వెళ్ళకూడదు కొన్ని చెప్తామంటే ఆ సేఫ్టీగా ఉండడానికి, పురుషుడికి కూడా నేర్పించాలి. ఇట్లాంటివి చేయడం మహాపాపము, ఒకరిని ఇబ్బంది పెట్టి చేసేది మహాపాపము, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇట్లా నువ్వు చేయడం వల్ల మాకేదో బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు చేసేది తప్పు, నువ్వు దొరుకుతావా, నేరం అనుభవిస్తావా, శిక్ష అనుభవిస్తావా, జైల్లో పెడతారా, అవన్నీ కాదు. సెకండరీ, ఫస్ట్ ఇది జంతువు కూడా చేయదు, అందుకే మృగం కూడా చేయదు, ఇంకొక ఫీమేల్ రిలేటెడ్ సంబంధించిన దానికి ఇష్టం లేకుండా చెయ్యదమ్మా, తెలుసా? అలాంటిది మనిషి చేస్తున్నాడు అనేటువంటిది మనం చెప్పగలం. అందుకే మనకి శాస్త్రాలు, ధర్మాలు, మన సనాతన ధర్మం, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదవాలి, వినాలి అని అందుకే చెప్తున్నారు కదా. కానీ మనం ఎటుపోతున్నాం. కానీ ఒకప్పుడు గురువుగారు అంటే గత 20-30 సంవత్సరాల నుంచి తీసేస్తే 30 సంవత్సరాల ముందు మరి ఇంత అనర్థాలు లేవు. అంటే ఉన్నాయి కానీ ఇంత ఎక్కువ లేవు. ఒకప్పుడు ఉండేవి. అసలు ఇప్పుడు ప్రతిరోజు ఎన్ని వందలు వినాల్సి వస్తుందో. కొన్ని ఇప్పుడు మనకు చాలా మంది మహమ్మదీయులు వీళ్ళు పాలించినప్పుడు కూడా వాళ్ళు స్త్రీలని అఘాయిత్యాలు చేసినవి చాలా చూసాం కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా. అదేంటంటే ఇంకా మరి అది ఒక టైప్ అదొక ఊచకోత లాంటిది, ఒక రకమైనటువంటి స్థితి అదంతా కూడా. మనకి మహాభారతంలో కూడా పాంచాలని సభకు తీసుకొచ్చి వస్త్రాలను ఇచ్చేసారు. అంటే ఏంటి, తక్కువ ఉండేది అప్పుడు, ఇంత లేదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తున్నాయి అంటున్నా. ఏ పాట తీసుకోండి, ఆ పాటలో ఏదో ఒక ఇది చూపించడమే, అంటే ఒక ప్రేరేపితంగా చేసేటువంటి యాడ్, పాట మీరు ఎక్కడ చూసినా సరే అదే అయితే మనిషి యొక్క ఆలోచనలు ఏమవుతాయి? చిన్నపిల్లల దగ్గర కూడా ఫోన్ ఉంటుందమ్మా. ఇందాక మీరు అన్నారు ఒక మాట, 3వ తరగతి అమ్మాయిని 8వ తరగతి అబ్బాయి ప్రయత్నం చేశారంటే ప్రతి పిల్లల దగ్గర ఫోన్ ఉంటుంది. తల్లిదండ్రులు ప్రతిదీ మీరు కనిపెట్టుకుంటూ ఉంటారా? ఉండలేరు. అలా అని ఏమీ తెలియకుండా ఉండకూడదు. ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి తెలియాలి, లేకపోతే మళ్ళీ ఏమీ తెలుసుకోకుండా కూడా అయిపోతారు. కానీ అది ధర్మబద్ధంగా ఉండాలనేటువంటి విషయం మనం నేర్పించాలి. హనుమత్ ఉపాసన కనుక ఎవరికైనా మనం చిన్నపిల్లలకి చేయించగలిగితే ఇటువంటి రాంగ్ రూట్స్లోకి వెళ్ళడం అనేది తగ్గుతుంది. మన పిల్లలు అయితే కొంతమంది ఏంటంటే బేసిక్గా అమ్మాయిలు మంచి వాళ్ళే ఉంటారు, ఫ్రెండ్స్ వల్ల ప్రేరేపితం అవుతూ ఉంటారు, ఏం కాదురా నువ్వురా అని చెప్పి. సో ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల నా కొడుకు చెడిపోకూడదనే ఉంటది. కానీ ఫ్రెండ్స్ తోనే ఇంకొకరు ఇలా అవుతుంటారు. వాళ్ళందరికీ కూడా హనుమత్ ఉపాసన మంచిది అంటారా? ఇలాంటి ఫ్రెండ్స్ దొరకకుండా ఉంటారా? చెడ్డ ఫ్రెండ్స్ దొరకకుండా, చెడ్డ వ్యక్తులతో పరిచయాలు లేకుండా ఉండాలి అన్నా కూడా హనుమత్ ఉపాసన లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, విషంగ ప్రాణహరణ వారాహి వీరనందితాయే నమః. విషంగ ప్రాణహరణ వారాహి విషంగము అంటే కూడని సంగము. వీళ్ళతో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా వీడు ఇలా అవ్వాలని పెంచరు. ఎవడు కూడా చిన్నప్పటి నుంచి నేను ఇలా అవ్వాలని పెరగడు. మరి ఎక్కడొస్తుంది ఈ ప్రాబ్లం అంటే సొసైటీ, సంఘము, అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేటువంటి తత్వము. అందుకే అన్నిటికంటే గొప్పది ఏంటి ఆధ్యాత్మికంలో ఏమంటే సత్సంగం గొప్పది అంటారు. అన్నిటికంటే గొప్పది సత్సంగం అంటారు. అంటే సత్సంగం అంటే మంచి సంఘంలో ఉండడం ఇది గొప్పది, మంచి యూనిటీ, మంచి దీంట్లో ఉండడం అనేటువంటిది గొప్పదిగా చెప్తారు. అన్నిటికంటే గొప్పదని చెప్తుంటారు. అంటే ఫస్ట్ మీ పిల్లల్ని సత్సంగంలో ఉన్నారు లేదో చూడండి, రామాయణ మహాభారతాలు వినిపించండి. అదేవిధంగా
జంతువు కూడా చేయదు ఇట్లాంటి పనులు అనేటువంటిది చెప్పండి. ఏ ప్రాణి చేయదమ్మా. అవునవును, మనం చూస్తూనే ఉంటాం రామాయణం, భారతం, భాగవతంలో హీరో సైడ్ ఉన్న వాళ్ళు ఎలా సేఫ్టీగా ఉంటారు, విలన్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా అయిపోతుంది. సినిమాల్లో కూడా కదా అంతే కదా. ఇటు సైడ్ అంటే మంచి వైపు, సత్సంగం వైపు ఉన్న వాళ్ళకి అది అంతా కేవలం ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాల క్షణికమైనటువంటి సుఖం కోసం ఎంత బ్యాడ్ లోకి వెళ్ళిపోతావు మొత్తం అనుకునేటువంటిది మనం చెప్పగలగాలి. రీసెంట్ గా ఒక సినిమా చూసా, లిటరలీ ఆ మూవీ చూసిన సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. ఆ సినిమా చూసిన ఎవరైనా సరే కంటతడి పెట్టకుండా ఉండరేమో. అసలు ఆ సినిమా అంటే తమిళ సినిమా డబ్ చేశారు తెలుగులో. ఒక చిన్న పాప వచ్చి ఆ హీరోకి చెప్తుంది అనమాట, అంకుల్ ఆటో డ్రైవరు నన్ను ఇక్కడ టచ్ చేయడం ఏమన్నా తప్ప అంకుల్? మీరు కాదు వెరీ రీసెంట్ బాలకృష్ణ చాలా మూవీస్ వచ్చాయి అవేర్నెస్ మీద. బాలకృష్ణ గారు కూడా ఒక మూవీలో మంచి దీని మీద చెప్పారు. సో ఇట్లా అసలు గురుగారు అసలు ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, మరి పెద్దవాళ్ళకి ఏమైనా సేఫ్టీ ఉందా? లేదుగా. ఎవరికి ఉంది సేఫ్టీ? 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలావిడ మీద కూడా ఇలాంటి అటెంప్ట్స్ చేస్తున్నారంటే అసలు ఏం మాట్లాడాలి? అంటే పిల్లల విషయంలో అంటే మనం పిల్లలకి సెక్యూరిటీగా మనం ఉండాలి. మా ఒక ఏజ్ వచ్చే వరకు కూడా మనం ఏంటంటే ఎంతసేపు ఇవాళ రేపు ఉన్నటువంటి బిజీ లైఫ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయేసరికి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం అట్లా ఉన్నాయి పరిస్థితులు. ఒక హస్బెండ్ ఒక్కడే ఉద్యోగం చేస్తే సరిపోవట్లే. ఇవాళ రేపు సిటీలో మీరు బతకాలంటే కనీసం ₹1,00,000 బతకలేకపోతున్నారు. తక్కువ 50,000 40,000 బతకలేకపోతున్నారు. ఇప్పుడు అబ్బాయి 20,000 25,000 జాబ్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కూడా ఇంకో 25,000 20,000 జాబ్ చేయాలి. లేకపోతే పిల్లల్ని చదివించలేదు, మంచి స్కూల్స్లో వేయలేరు, అందుకని వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు జాబ్స్. ఆ అమ్మాయి పాపం సింగిల్గా వెళ్ళి వస్తూ ఉంటుంది, ఎవడో కనిపెడతాడు ఈ అమ్మాయి ఏదో సింగిల్ తిరుగుతుందని ఏదో ప్లాన్ చేసుకుంటాడు. అదేంటంటే నేను అనేది ఏంటంటే ఒకటి సరైనటువంటి అవగాహన పిల్లలకు కలిగించడము, సొసైటీలో ఇటువంటి వీడియోస్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా రాకుండా ఉండేటువంటి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడము, సీసీ క్యామ్స్ పెరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఎక్కడైనా ఇప్పుడు ఏమవుతుందంటే నేను దొరికిపోతాను ఇది చేస్తే అని అనుకున్నప్పుడు చేయడానికి ఫస్ట్ భయపడతాడు మనిషి. నేను దొరకను అంటే మన సెక్యూరిటీ సిస్టమ్ ఎంత ఇది ఉండాలంటే నువ్వు ఏ నేరం చేసినా నువ్వు దొరికిపోతావు అనేటువంటిది కనుక మనం తయారు చేయగలిగితే నేర సంబంధించిన తగ్గుతుంది. ఇప్పుడు సిగ్నల్స్ చాలామంది ఎందుకు ఉండిపోతారు, క్రాస్ చేయరు, ఎందుకంటే అందులో పడుతుంది మళ్ళీ అనవసరంగా బిల్లు వస్తుంది, ఎందుకు రాబాయి అని ఆగిపోతాం అంతే, తెలిసిపోతుంది. లేకపోతే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. మీకు సిగ్నల్స్ దగ్గర తీసేసేయండి క్యామ్స్ అన్ని, ఎవరు కూడా అట్లా తీసేసిన ప్లేసెస్ లో వెళ్తానే ఉంటారు, జామ్ అవుతుంది, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకు దొరకంలే, ఇక్కడ క్రాస్ చేసినా దొరకంలే అంటే మీరు దొరకము అనేటువంటిది తీసేసి మీరు ఎట్టి బస్సులో దొరికిపోతారు ఏ నేరం చేసినా అనేటువంటిది కనుక మనం పటిష్టంగా కనుక పెంచగలిగితే ఇలాంటి నేరాలను మనం అది అరికట్టవచ్చు. కొన్ని కంట్రీస్ లో ఇలాంటివి చెయ్యాలన్నా కనీసం ఆలోచనకు కూడా రానివ్వరు. అదే చేయాలి, ధర్మంగా ఎలా ఉండాలనేది తయారు చేయాలి, పశువులు కూడా ఇట్లా చేయవనేటువంటి విషయం తయారు చేయాలి. ఎంత గొప్ప దేశం భారతదేశంలో ఉన్నామని గర్వపడుతూ ఎంతో మంచి అవేర్నెస్ ని మనం తీసుకురావచ్చు సొసైటీలో. కానీ అటు తిరిగి ఇటు తిరిగి చూడండి. సో ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. మంచి వీడియోస్ ని ప్రమోట్ చేయాలి, మంచి కంటెంట్స్ ఇవ్వాలి, పిల్లలకి మంచి కథలు చెప్పాలి, ఇవన్నీ కూడా ఇలాంటి విషయ పరిజ్ఞానాన్ని ఇవ్వాలి. ఎంతో చక్కగా విషయ పరిజ్ఞానం ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. నిజంగా అండి కొన్ని విషయాలు మాట్లాడుతుంటే అసలు మాట్లాడాలంటేనే చాలా బాధాకరంగా ఉంది. కానీ మన లాంటి వాళ్ళం కూడా మనం మాట్లాడలేకపోతే ఇంకా సభ్య సమాజం ఎటుపోతుంది అనే భయంలో అయితే అందరం ఉన్నాం కదా. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూసారో ప్రతి ఒక్కళ్ళు మనం ఎలా ఉన్నాం, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, నిజంగా ఇవన్నీ కూడా తెలుసుకుని చుట్టుపక్కల గురువుగారు చెప్పినట్లుగా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుంటూ మంచి వ్యక్తులతో పరిచయాలు చేసుకుంటూ హనుమత్ దీక్ష లాంటివి అప్పుడప్పుడు తీసుకుంటూ భగవంతుని ధ్యానంలో మంచి వైపు మనం పయనిస్తూ ఉంటే నిజంగా కూడా ఇలాంటి అనర్థాల గురించి వినాల్సిన రోజులు మనకు ఉండవు. సో గురువుగారు కూడా కొన్ని పరిహారాలు చెప్పారు, అవి అన్నీ కూడా ఫాలో అవుతూ ఖచ్చితంగా మన సొసైటీని మనల్ని మనమే మంచిగా ముందుకు తీసుకువెళ్దాం. మన వంతు కృషి మనం చేద్దాం. నమస్కారం.